ఈ వెంచర్ విజయవాడ దగ్గరలోని వెంచర్ అండి. ఇది రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి 6 కిలోమీటర్లు వస్తుంది. 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. మీ వీడియో చూస్తున్నారు కదా, వీడియోలో ఇది వెస్ట్ బైపాస్ రోడ్ అండి. ఇది చెన్నై హైదరాబాద్ వెళ్ళే రోడ్. ఇది అమరావతి కూడా ఈ రోడ్డు ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇది 70 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇది 40 అడుగుల సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వడం జరిగిందండి. ఈ వెంచర్లో 46 విల్లాలు కడుతున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ 18 కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చుట్టూరు 12 అడుగుల కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగిందండి. రోడ్డుకి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ప్లాట్కు కూడా ఒక మామిడి మొక్క ఇచ్చాము. వెంచర్లో కంటిన్యూస్గా వర్క్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఈ వెంచర్లో G+2 క్లబ్ హౌస్ ఒకటి ఇస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మీకు సూపర్ మార్కెట్ ఉంటుందండి. పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. క్లబ్ హౌస్లో కన్వెన్షన్ హాల్ ఒకటి ఉందండి, కళ్యాణ మండపం ఇస్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో జిమ్, యోగా, ఫిట్నెస్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్లో 3 పార్కులు ఉంటాయండి. ఒకటి 4 ఎకరాల పార్క్ ఉంటుంది. మిగతా 2 కూడా ఎకరంన్నర ఒకటి ఎకరంలో ఒక పార్క్ ఉంటుంది. ఈ 4 ఎకరాల పార్కులో విజయవాడలో ఎవరు ఇవ్వనటువంటి 30 ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి. స్కేటింగ్ రింగ్ ఒకటి ఇస్తున్నాము, నెట్ క్రికెట్ ఒకటి ఇస్తున్నాము, వాటర్ ఫౌంటైన్స్ ఇస్తున్నామండి, ఓపెన్ ఆడిటోరియం ఒకటి ఇస్తున్నాము. అలా చెప్పుకుంటూ పోతే 30 ఎమ్యూనిటీస్ వరకు ఇస్తున్నాము. ఈ వెంచర్ చుట్టూరు కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి. ఈ వెంచర్ని 3 ఫేజుల్లో ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఇది కనిపించేది అంతా కూడా ఫేజ్ 3 అండి. ఇది ఈ వెంచర్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి జస్ట్ 15 మినిట్స్లో చేరుకోవచ్చు అండి. వెంచర్ పక్కన ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ రోడ్డు ద్వారా. మరిన్ని వివరాలకు ఈ వీడియోలోని ఫోన్ నెంబర్కి కాల్ చేయండి.